ముందుగా ఈ మూవీ వచ్చేసి పెద్దవాళ్ళకి మాత్రమే. చిన్న పిల్లవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇక్కడే స్కిప్ చేసేయండి. అండ్ ఈ మూవీ గురించి నేను ఏ చిన్న విషయం మీకు ముందుగా చెప్పినా కానివ్వండి ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎందుకంటే ఈ మూవీలోని అంత మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. అందుకు మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో మన మూవీలో హీరోని చూపిస్తారు. హీరో తన కారులోని వేరే ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. వెళ్లే దారిలోని తన గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాలింగ్ మాట్లాడుతూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడాని తన బాడీని హీరోకి చూపిస్తూ ఉంటుంది. ఇంకెంత సమయం నా దగ్గర రావడానికి అని అంటూ ఉంటుంది. హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడాని త్వరగా రావాలి అని హీరోని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన హీరో పేరు వచ్చేసి విజయ్. విజయ్ కి వచ్చేసి పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇతనికి పిల్లలు కూడా ఉంటారు. అలాగే ఇతను ఒక పెద్ద కంపెనీలో CEO కింద పనిచేస్తూ ఉంటాడు. ఇక విజయ్ తన గర్ల్ ఫ్రెండ్ అందాలు చూస్తూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో విజయ్ కి తన కంపెనీ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్లోని మన కంపెనీ చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా గానీ త్వరగా కంపెనీ దగ్గరికి రావాలి. నీ అవసరం చాలా ఉంది. లేకపోతే మన కంపెనీ షేర్స్ పడిపోతాయని ఒక కాల్ అయితే వస్తుంది. విజయ్ ఆ కాల్ మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళాలి అని అనుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్తాడు, నేను నీ దగ్గరికి రావడం లేదు, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అని. కానీ తన గర్ల్ ఫ్రెండ్ నిన్ను నేను వెళ్ళనివ్వను అని తను ఫుల్గా తన బాడీ అయితేని మన హీరోకి అయితే చూపిస్తుంది. హీరో తన గర్ల్ ఫ్రెండ్ బాడీ చూస్తూ ఎదర డ్రైవ్ చేస్తాం మర్చిపోతాడు. వెంటనే ఎదర కారుకి ఎదురుగాని ఒక సైకిల్ వేసుకుని ఒక అబ్బాయి వస్తూ ఉంటాడు. విజయ్ ఆ అబ్బాయిని తప్పించగానే కారు వెళ్లి పక్కనే ఉన్న చెట్టుని ఢీ కొడుతుంది. దాని వలన విజయ్ కార్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. స్టార్ట్ కూడా అవ్వదు. ఇంకా విజయ్ కి ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్న ఆ అబ్బాయి సైకిల్ ఎక్కి పక్కనే ఉన్న ఊరి దగ్గరికి వెళ్తారు. ఊరి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మెకానిక్ తో మాట్లాడతాడు. నా కారు ప్రాబ్లం వచ్చింది అని. మెకానిక్స్ కూడా కారు బాగు చేయడానికి వెళ్తాడు. ఇంకా విజయ్ ఈ సమయంలో ఏదో ఒకటి చెయ్యాలి అని పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి కాఫీని తీసుకుంటాడు. అప్పుడే ఆ కాఫీ షాప్ పక్కన ఒక మ్యూజిక్ సిస్టమ్ నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. విజయ్ లోపలికి వెళ్లి చూస్తేని అక్కడ ఒక అందమైన అమ్మాయి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ మ్యూజిక్ వినిపిస్తూ ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటుంది. విజయ్ వెనక నుంచి ఆ అమ్మాయిని చూస్తూ ఈ అమ్మాయి ఎవరో బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి తిరిగి విజయ్ ని చూడగానే విజయ్ ఆ అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి కూడా విజయ్ ని చూసి షాక్ అయిపోయి తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. విజయ్ కూడా ఆ అమ్మాయిని ఫాలో చేస్తూ తన ఇంటి దగ్గరికి వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతాడు. ఆ అమ్మాయి మీరెవరో నాకు తెలియదు అని ఇంట్లోకి వెళ్తూ ఉంటేని విజయ్ ఆ అమ్మాయిని ఆపే క్రమంలోని తన చేతిలో ఉన్న కాఫీ ఆ అమ్మాయి పైన ఒలుగుతుంది. విజయ్ ఆ కాఫీని క్లీన్ చేద్దామని అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏం పర్వాలేదు అని అంటుంది. అప్పుడు విజయ్ నువ్వు బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావు అని అనుకున్నాను అని మాట్లాడుతూ ఉంటేని ఆ అమ్మాయి మాత్రం మీరెవరో నాకు తెలియదు, మీరెవరు అనుకుని మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటేని నువ్వు అబద్ధాలు ఆడకు, నీ పేరు శాంతి కదా, నువ్వు నా భార్యవి, నువ్వు నాకు తెలియపోతావేంటి అని విజయ్ అంటాడు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరి దగ్గర ఆగుతాడు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏంటి శాంతి, ఇతను ఏమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అంటాడు. అప్పుడే విజయ్ ఎస్ ఎస్ అని ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే విజయ్కి తెలిసింది ఈమె తన భార్యే, ఈమె పేరు శాంతి అని. పోలీస్ ఆఫీసర్ శాంతిని నీకేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు, ఇతన్ని బొక్కలో వేస్తాను అని అంటాడు. శాంతి ఇతనేమి ఇబ్బంది పెడతాం లేదు, ఇతను నాకు తెలుసు అని అంటుంది. పోలీస్ ఆఫీసర్ కూడా విజయ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శాంతి విజయ్ కి తెలిసిపోయింది అని విజయ్ ని తన ఇంట్లోకి వెల్కమ్ చెప్తుంది. విజయ్ అంటూ ఉంటాడు, అసలు నువ్వు 10 సంవత్సరాలు గాని ఎటు వెళ్ళిపోయావు, ఎక్కడున్నావు అని. శాంతి అంతా తర్వాత మాట్లాడుకుందాము, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటుంది. శాంతి వెళ్ళగానే విజయ్ కాఫీ మేకర్ లో కాఫీ తయారు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే విజయ్ కి పక్కన శాంతికి సంబంధించిన బట్టలు కనిపిస్తాయి. విజయ్ ఆ బట్టల్ని చెక్ చేస్తూ ఉండగాని శాంతికి సంబంధించిన బ్రా సైజు పెరిగినట్టు విజయ్ గమనిస్తాడు. ఏంటి ఇంత మార్పు వచ్చింది అని విజయ్ దొంగచాటుగాని శాంతి స్నానం చేస్తూ ఉంటే చూస్తాడు. శాంతిని అలా చూసిన విజయ్ షాక్ అవుతాడు. లోపల ఉన్న శాంతికి కూడా బయట విజయ్ చూస్తున్నాడు అన్న విషయం అర్థమైపోతుంది. విజయ్ కూడా అక్కడి నుంచి సైలెంట్ గా బయటికి వచ్చేస్తాడు. ఇక విజయ్ శాంతిని అడుగుతాడు, ఇప్పుడు చెప్పు అసలు నీకు ఏమైంది అని. అప్పుడు శాంతి చెప్తుంది, నేను నర్సింగ్ హోమ్ నుంచి బయటికి వస్తూ ఉండగాని ఒక వ్యక్తి నర్సింగ్ హోమ్ ని నెతుకుతూ ఉన్నాడు. అలాగే ఆ కారులోని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా పెయిన్స్ తోని బాధపడుతూ ఉంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేద్దామని అనుకున్నాను. కానీ ఆ కారులో ఉన్న అతను అలాగే ఇంకో అతను కలిసి నన్ను కొట్టి ఆ కారులో వేశారు. ఆ తర్వాత నాకు ఏమైందో కూడా తెలియదు. నేను కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరిచాను. అప్పుడు ఈ ప్లేస్ లో నేను ఉన్నాను అని తనకి ఏం జరిగిందో శాంతి విజయ్ కి చెప్తుంది. అప్పుడు విజయ్ అడుగుతాడు, వాళ్ళెవరో నువ్వు గుర్తుపట్టగలవా అని. శాంతి నేను ఇప్పుడు చూసినా గానీ వాళ్ళని నేను గుర్తుపట్టగలను, అసలు ఆ సీన్ నేను మర్చిపోలేదు అని
తను చెప్తుంది. శాంతి అలా చెప్తూ భయపడుతూ నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఆ రోజు కూడా వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారు. నేను ఆ విషయం నీతో చెప్పలేకపోయాను. నీకు మళ్ళీ ఫోన్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లం అవుతుంది, అలాగే నన్ను చంపేస్తారు అని నేను చాలా భయపడ్డాను అని చెబుతూ శాంతి ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విజయ్ అసలు నువ్వు నర్సింగ్ హోమ్ కి ఎందుకు వెళ్ళావు అని అడిగితేని అప్పుడు శాంతి చెప్తుంది, అప్పుడు నేను ప్రెగ్నెంట్, అది నీకు సర్ప్రైజ్ గా చెప్దాము అని అనుకున్నాను అని శాంతి అనగాని, అంటే ఇప్పుడు నీకు బిడ్డ ఉన్నాడా అని విజయ్ అడుగుతాడు. శాంతి లేదు, నా బిడ్డ నాలో ఉన్నప్పుడే చనిపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది. విజయ్ కూడా శాంతిని ఓదారుస్తూని ఆమెకి దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. శాంతి కూడా అన్కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆమె రియలైజ్ అయ్యి మనం ఇప్పుడు ఇలా చేయకూడదు అని శాంతి పక్కకు వచ్చేస్తుంది. ఇక శాంతి విజయ్ ని అడుగుతుంది, నువ్వు ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నావు అని. విజయ్ అంటాడు, నేను మన ఫ్రెండ్స్ లోని అనుని పెళ్లి చేసుకున్నాను అని. శాంతి అది విని, నువ్వు అనుని పెళ్లి చేసుకున్నావా? అను చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా కూడా ఉంటుంది. మరి నీకు పిల్లలు ఎంతమంది అని అడిగితేని నాకు 2 పిల్లలు, ఒకరికి 5 సంవత్సరాలు, ఇంకొకరికి 10 సంవత్సరాలు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని విజయ్ చెప్తాడు. అలాగే విజయ్ శాంతి దగ్గరకు వచ్చి ఇలాగంటాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నాతో పాటు వచ్చేయ్. అను కూడా నువ్వంటే చాలా ఇష్టం, మన ముగ్గురు హ్యాపీగా ఉందాము అంటాడు. కానీ శాంతి మాత్రం లేదు, ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు నేను నీ జీవితంలోకి రాకూడదు, నేను ఇక్కడే హ్యాపీగా ఉంటాను, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది అని చెప్తూ ఉంటుంది. కానీ విజయ్ మాత్రం శాంతి దగ్గరికి వస్తూ ఆమెని టచ్ చేస్తూ ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే విజయ్ అంటాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వచ్చే నాతో పాటు అని. అప్పుడు శాంతి విజయ్తో అంటుంది, నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, నన్ను చంపడానికి చూసింది ఇంకెవరో కాదు, అనువే. ఆ రోజు మనం పార్టీ పెట్టుకున్నప్పుడు నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను, అప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను. ఆ ప్రెగ్నెన్సీ కిట్ కూడా బాత్రూమ్ లో వదిలేసి నేను బయటికి వచ్చేసాను. అప్పుడే నాకు ఎదురుగాని అను ఆ బాత్రూమ్ లోకి వెళ్ళింది. తర్వాత నాకు గుర్తుకు వచ్చింది, ప్రెగ్నెన్సీ కిట్ బాత్రూమ్ లో వదిలేశాను అని. అది తీసుకురావడానికి నేను బాత్రూమ్ లోకి వెళ్ళాను. అప్పుడు ఆ కిట్ నేను పైకి పెడితే అది తిరగేసి ఉంది. అంటే అను నేను ప్రెగ్నెంట్ అయ్యాను అన్న విషయం తెలుసుకుంది. అలాగే అనుకి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ఎలాగన్నా సొంతం చేసుకోవాలి అని ఆమె ట్రై చేస్తూ ఉండేది. ఆ రోజు ఆమె ఆ ప్రెగ్నెన్సీ కిట్ చూసిన తర్వాత నన్ను ఎలాగన్నా చంపాలి అని ప్లాన్ చేసి ఆ రౌడీల్ని పురమాయించింది. కానీ ఆ రోజు నేను తప్పించుకున్నాను. ఇదంతా చేసింది అనువే, విజయ్ అని చెప్తుంది. విజయ్ అది విని షాక్ అవుతాడు. మనం ఎలాగన్నా కానీ దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి, నువ్వు నాతో పాటు రా అని అంటాడు. అప్పుడు శాంతి అంటుంది, నువ్వు అనుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా అని. విజయ్ కూడా నేను హ్యాపీగా ఉన్నాను అంటాడు. అప్పుడు శాంతి అంటుంది, ఇప్పటివరకు అయ్యిందంతా మన మంచికి అనుకుందాము, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను, నువ్వు నీ భార్యతో కూడా హ్యాపీగానే ఉన్నావు, మనం దీన్ని ఇలాగే కొనసాగిద్దాము, ఇదంతా నువ్వు మర్చిపో అని అంటుంది. విజయ్ మాత్రం లేదు, ఆమెని మనం ఎలాగన్నా జైల్లో వేపేద్దాము, ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు అని విజయ్ శాంతి దగ్గరికి వెళ్తాడు. ఆమెను కిస్ చేస్తూ ఆమెతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా శాంతి కూడా అన్కంట్రోల్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత వీళ్ళిద్దరూ బెడ్ పైన పడుకున్నప్పుడు శాంతి విజయ్తో అంటుంది, నువ్వు ఏమీ మారలేదు అని. అలాగే శాంతి అంటుంది, నువ్వెందుకు ఇలా చేశావు, నేను ప్రెగ్నెంట్ అవుతాను అని. అప్పుడు విజయ్ అంటాడు, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వవులే, అయినా నీకు డౌట్ ఉంటేని రెడ్ బ్లూ టెస్ట్ చేసుకో అంటాడు. అది వినగానే శాంతి షాక్ అవుతుంది. రెడ్ బ్లూ సంగతి నీకెలా తెలుసు? అది నేను అప్పుడు టెస్ట్ చేసుకున్న ప్రెగ్నెన్సీ కిట్ కంపెనీ నేము. ఆ కంపెనీ మన ఇండియాలో కూడా దొరకదు, అది ఎక్కడో యుఎస్ నుంచి నా ఫ్రెండ్ నాకు పంపించింది. ఆ ప్రెగ్నెన్సీ కిట్ కంపెనీ నాకు, అలాగే ఆ రోజు ఆ టెస్ట్ రిపోర్ట్ చూసిన అనుకు మాత్రమే తెలుసు. మరి నీకెలా తెలుసు, అను నీకంతా చెప్పిందా అని అడుగుతుంది. అప్పుడే వెంటనే విజయ్ పక్కనే ఉన్న దిండు తీసుకుని శాంతిని చంపేస్తాడు. ఈ సీన్ లో మనకు అర్థమవుతుంది, ఇంతకీ ఆ రోజు శాంతిని చంపడానికి ట్రై చేసింది విజయ్యే అని. విజయ్యే ఆ రౌడీలకి డబ్బులు ఇచ్చి శాంతిని చంపమని అంటాడు. కానీ ఆ రోజు ఆ రౌడీలు మిస్ చేస్తాడు. ఈ రోజు విజయ్ శాంతిని చంపేస్తాడు. మొత్తం పని అయిపోయిన తర్వాత విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయటికి వెళ్తూ ఉంటేని కరెక్ట్గా అదే సమయంలో ఇంటి బయట పోలీస్ ఆఫీసర్ డోర్ ని నాక్ చేస్తూ ఉంటాడు. విజయ్ ఏమో లోపల చాలా కంగారు పడతాడు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ కూడా లోపల శాంతి లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటేని లోపల బై మిస్టేక్ లో విజయ్ ఒక పొల్లాన్ని కింద పడేస్తాడు. అది పగిలినందువలన ఆ సౌండ్ కి పోలీస్ ఆఫీసర్ తిరిగి వెనక్కి వచ్చి కింద దాచిపెట్టి ఉన్న కీని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. విజయ్ అది చూసి ఇక్కడి నుంచి ఎలాగన్నా పారిపోవాలి అని వెనక డోరు ఓపెన్ చేసి బయటికి పారిపోతాడు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. విజయ్ తన కారు దగ్గర ఆగి చూడగానే కొంతమంది జనం విజయ్ కారులోంచి విజయ్ డెడ్ బాడీని బయటికి తీసుకొస్తారు. అది చూసి విజయ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే విజయ్ చనిపోయి చాలా సమయం అవుతుంది. అతను చనిపోయాడు అన్న విషయం అతనికి కూడా తెలియదు. అతను ఆల్రెడీ చనిపోయి ఆత్మ కింద అక్కడ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే పక్కన శాంతి ఆత్మ కూడా వచ్చి విజయ్ వైపు చూసి, నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని, నువ్వే వినలేదు అని నవ్వుతుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.